వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, నేడు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగిన ఒక మాట మనము చదువుకొని దేవుని మాట ద్వారా మనము ఆదరించబడదాం. వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి తన చివరి గడియలో 3.5 సంవత్సరాల ఆ యొక్క సమయంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రభువారు ప్రకటిస్తున్న సమయమున ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ 12 మంది శిష్యులు మరి దేవునితో ఏకమవ్వాలని, దేవునిలో కలిసిపోవాలని, మరి ఎక్కువగా దేవుడు వారిలో వారి మాటలు వింటూ వారి బోధలకు మరి దేవుని అనుగ్రహించి నిత్య రాజ్యంలో వారు ఉండాలని, దేవుని మాటలు వారి హృదయంలో బహుగా నాటబడాలని కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు తన శిష్యులతో కొన్ని శ్రేష్టమైన మాటలు వారికి ప్రకటించారు, వాటితో సంబోధించారు, వాటికి బోధించారు. మరి వారికి బోధించిన కొన్ని విషయాల్లో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగంలో వాక్యం ఉంటుంది కదా, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చదవబడిన మాట మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులు ప్రేమలో ఎక్కువగా సంబంధం కలిగి యేసు ప్రభువారు మాటలు వారు వినున్నట్లుగా దేవుడు వారితో చెబుతున్న మాట ఏంటంటే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మనం ఎప్పుడైతే దేవుల్లో నిలుస్తామో, ఎప్పుడైతే దేవుని మాటలు మనం ఆలకిస్తామో, మన దేవుడు మనతో నిలిచే దేవుడు. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని ధ్యానం చేశాం. నేటి దినాన మన అంశం ఏమిటంటే, మన దేవుడు మనతో నిలిచి ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. దేవుడు మనతో ఉంటే జరిగే కార్యాలేంటి? ఒక 3 విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియచేసి నా మాటలు నేను ముగిస్తాను. దేవుడు మనతో ఉంటే వాట్ విల్ హ్యాపెన్? దేవుడు మనతో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అనే విషయాల్లో మొదటిగా, దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే, ఆయన మనలో నిలిచి ఉంటే, నెంబర్ 1, ఈ యోహాను సువార్త అనులోనే 15వ అధ్యాయం 5వ వచన భాగము, ఆ 5వ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది కదా, నేను మీలో నిలిస్తే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. 1, దేవుడు మనలో నిలిచి ఉండటం ద్వారా, మనతో ఉండటం ద్వారా, నెంబర్ 1, వి విల్ బి ఫ్రూట్ఫుల్. మనము ఫలిస్తాం, మనము జ్వలిస్తాం, మనము వెలిగించబడతాం. ఫలభరితమైన వృక్షములాగా ఇతరులకు ఫలభరితముగా మన కుటుంబము మన ఆత్మీక జీవితము ఫలించిద్ది ఎప్పుడైతే మనము ఆయనలో ఉండి యేసు ప్రభువారు మనతో ఉంటాడు. యేసు ప్రభువారు మనతో ఉంటే మనము ఫలభరితముగా మార్చబడతాం, మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఆత్మ సంబంధమైన దీవెనలు, శారీర సంబంధమైన దీవెనలు, ఆరోగ్యపరముగా మనము ఫలభరితంగా ఉంటాం. అందుకనే యోహానయ్య గారు తను రాసిన పత్రికలలో 3వ యోహాను గారి పత్రిక 1వ వచనం 2వ వచన భాగంలో 2వ వచన భాగంలో మనం చూస్తాము కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా. ఎప్పుడైతే మీరు ఆత్మలో వర్ధిల్లుతారో నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. మన వ్యక్తిగత జీవితము వర్ధిల్లిద్ది, మన యొక్క ఆర్థిక జీవితము వర్ధిల్లిద్ది, మన యొక్క సమస్యలలో, వ్యాధులలో, బాధలలో, రోగములలో, రుగ్మతులలో మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చబడి ఫలభరితముగా మార్చబడతాం. ఎప్పుడైతే మనము దేవుల్లో నిలుస్తామో, ఆ యేసయ్య మనలో నిలుస్తాడు. ఆయన మనతో ఉంటే
మన జీవితము ఫలించేది. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, మనము బహుగా ఫలిస్తాం. నెంబర్ 2, దేవుడు మనతో నిలిచి ఉంటే మనకు కలిగే కార్యక్రమం ఆశీర్వాదం ఏంటంటే చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలలో కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగంలో మనం చూస్తే, ఆ చివరి వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనలో నిలిచి ఉంటే మనము బహుగా సంతోషిస్తాం. ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు గారు అతడు బలహీనుడుగా ఉన్నాడు. బలహీనపరచబడిన సమయంలో, బలహీనుడుగా ఉన్న సమయాన యేసు ప్రభువారు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నీకున్నాను, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా కృప నీకు చాలు, నేను నీలో ఉన్నాను, నీతో నిలిచి ఉన్నాను అన్న మాట ఎప్పుడైతే ప్రభువారు దర్శనమందు పౌలు గారితో చెప్పాడో, ఆ మాటను బట్టి అతడు బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా అతడు బహుగా సంతోషించెను అన్న మాట అక్కడ రాయబడింది. కాబట్టి రెండోదిగా, ప్రభువారు మనతో నిలిచి ఉంటే, యేసు ప్రభువు మనలో ఉంటే, ఆయన మనతో నిలిచి ఉంటే మనము బహుగా సంతోషిస్తాం, మనము బహుగా ఆనందిస్తాం. నెంబర్ 3, మూడోదిగా, యేసు ప్రభువు మనతో నిలిచి ఉంటే కలిగే కార్యక్రమం కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే, యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనము ప్రకారముగా మనము బహుగా ప్రేమిస్తాము, లేక బహుగా ప్రేమించబడతాం. మనము బహుగా ప్రేమిస్తాము. రెండవదిగా, బహుగా ఇతరుల చేత ప్రేమించబడతాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ప్రియ యవనస్తుడా, యవన చెల్లాయి, యవన తమ్ముడా, ఒకవేళ నీవు ఇతరుల చేత ద్వేషించబడుతున్నావేమో, నా అన్నవారే నిన్ను ద్వేషిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, డోంట్ వరీ, కలత చెందబాక, భయపడబాక. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నీవు యేసయ్యలో ఉంటే, ఆయనను అంగీకరించి యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా చేసుకొని బాప్తిస్మ అనుభవం ద్వారా దేవుని బిడ్డగా మార్చబడి, నీవు దేవునిలో ఆయన యందు నిలిచి ఉండి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటూ పరిశుద్ధమైన జీవితం కలిగి నీవు జీవిస్తే, నీవు ఆయనలో ఉంటావు, ఆయన నీలో ఉంటాడు. తద్వారా నీవు బహుగా ఫలిస్తావు, తద్వారా నీవు బహుగా సంతోషిస్తావు, తద్వారా నీవు బహుగా ప్రేమిస్తావు, ఇతరుల చేత ప్రేమించబడతావు. ఒకవేళ నీ జీవితము ఫలభరితము లేకుండా మోరుబారిన జీవితంగా ఉందేమో, నేడే రక్షణ దినము, నేడే యేసయ్యను అంగీకరించు. ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభువును అంగీకరించి యేసయ్య బిడ్డగా నువ్వు మార్చబడి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు గైకుంటూ పూర్ణ హృదయముతో దేవుని అంగీకరించి ఆయన యందు పరిశుద్ధ కలిగి జీవితం కలిగి నువ్వు జీవించు. దేవుడు నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడు. ఒకవేళ నువ్వు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నావేమో, నీవు ఆయనలో నిలిచి ఉండు, ఆయన నీలో నిలిచి ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. తద్వారా నీ జీవితము దుఃఖ దినములో సమాప్తము చేయబడి నీవు బహుగా సంతోషించే దినములలోనికి, బహుగా సంతోషించే అనుభవంలోనికి నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చివరిగా, నువ్వు ద్వేషించబడుతూ ఉంటే ఇప్పుడు దాకా నువ్వు యేసయ్యను నిలకడగా ఉండు, ఆయన నీతో ఉంటాడు. తద్వారా నీవు బహుగా ప్రేమిస్తావు, ఇతరుల చేత బహుగా ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈ రీతిగా నీవు ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు దీవెనలు నీకు మెండుగా ఉంటాయి. నువ్వు యేసు ప్రభువును అంగీకరించు, యేసయ్యలో నిలకడగా జీవించు. తద్వారా నీ జీవితాన్ని బహుగా ఫలభరితమైన జీవితముగా, బహుగా సంతోషకరమైన జీవితముగా, బహుగా ప్రేమించబడే జీవితంలోనికి నా యేసయ్య నేను మారుస్తాడు. ఇటు దేవుని నీకు అనుగ్రహించబడాలని నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.